శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవ మొత్తం పైన అయిపోయింది. మనం అక్కడ కనబడుతుంది కదా, మనం హనుమాన్ టెంపుల్ ఉంది. ఒకసారి హనుమాన్ టెంపుల్ దగ్గర వెళ్ళి వద్దాం. మనకు అది లోపల పక్క ఉంటుంది. ఇది మెట్ల మార్గం ఉండి ఇక్కడ కూడా మెట్ల నుంచి వెళ్ళాలి. మీరు ఎటు చూసినా సరే చుట్టూరా కొండలు ఉంటాయి. మొత్తం కొండ ప్రాంతమే అండి. మనకి గుట్ట ఎటు చూసినా గ్రీనరీ, చుట్టుపక్కలంతా వాటరు. చూడండి టెంపుల్ ఈ వ్యూ ఈ సైడ్ ఉంటుంది. మనకి అక్కడ కనపడుతుంది కదా, స్వామివారు అక్కడే వెలిశారు. మనకి ఇక్కడ ప్రతి శనివారం ఏంటంటే భోజన ఏర్పాట్లు ఇక్కడే చేసేవాళ్ళు. చెప్పాను కదా, మనకి కింద సీసీ రోడ్డు పోయేశారు కదా, ఆ కారణం చేత ఈ మధ్య ఆఫ్ చేశారు. లేకపోతే ప్రతి శనివారం ఇక్కడే భోజనం ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరికీ ప్రతి శనివారం అన్నదానం ఇక్కడే కార్యక్రమాలు చేసేటోళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్. ఇది బయట నుంచే చూపిస్తున్నాను మీకు. అలాగే ఇప్పుడు తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని మంచి మ్యూజిక్ కేజ్ చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ప్లేసులు అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం. ఇప్పుడు మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళాల్సింది. చూడండి, మీరు ఎవరైనా నిజామాబాద్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకసారి టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇంకొక 1 వీక్లో ఈ మొత్తం క్లియర్ చేస్తారు. మీరు వెహికల్స్ ఏమైనా ఉంటే పైకి వెళ్తాయి. అప్పటి వరకు పైకి నడుచుకుంటూ రావాల్సిందే. చాలా స్లోప్ ఉంటుంది. అలాగే ఎవరన్నా ఏజ్డ్ పర్సనల్ ఉంటే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. నేను ఎన్నిసార్లు వచ్చి ఎన్ని వీడియోలు చేసినా ఈ టెంపుల్ గురించి ఇంకా ఏదో నాకు కొత్తగానే అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తుంటే. ఎందుకంటే ఇక్కడ వ్యూ కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్లేస్ కానీ అంత మంచిగా ఉంటుంది. చూస్తే తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్. అది ఒక్కసారి చూడండి. మరి ఇది రాయిని మొత్తం పగలగొట్టారు. అంటే దేని గురించి పగలగొట్టారు, ఏదన్నా విగ్రహం తయారు చేస్తున్నారో ఏమో తెలియదు కానీ చూడండి, రాయి మొత్తం పగలగొట్టారు. అంటే నాకు తెలిసి ఇక్కడ ఒకటి ఏదో టెంపుల్ కడుతున్నారు. ఆ టెంపుల్కి ఏమన్నా అవసరానికి తగ్గట్టుగా వాడటానికి ఏమని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి ఏం టెంపుల్ తెలియదు కానీ ప్రజెంట్ అయితే కట్టిన తర్వాత తెలుస్తుంది. అందుకని చెప్పేసి ఆ రాయిని మొత్తం పగల కొట్టేశారు, డివైడ్ చేసి. మన శిల్పాలు వాటి గురించి కావచ్చు నేను అనుకునే ప్రకారం. వ్యూ చూడండి, చూడండి కిందకు వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మట్టి రోడ్డు ఉంది కాబట్టి జనాలు బాగా మనకి భక్తులు చాలా ఇబ్బంది పడేటోళ్ళు, వెహికల్స్ పైకి వెళ్ళాలన్నా కానీ అవి కానీ. ఇప్పుడు సరే, ప్రభుత్వం వారు కానీ కమిటీ వారు కానీ లేకపోతే దేవాదాయ శాఖ కానీ ఎవరైనా కానీ ఇక్కడ మనకి మంచిగా ఈ సీసీ రోడ్ ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళని కొద్దిగా అభినందించాల్సిందే. ఎందుకంటే భక్తుల పడితే ఒక 1 మంత్ 2 మంత్ ఇబ్బంది పడతారు, కానీ తర్వాత కాలంలో భక్తులకి చాలా సులువుగా వెహికల్స్ అనేవి పైకి వెళ్ళటానికి మంచి విషయం కాబట్టి మనందరం వాళ్ళని అభినందించాల్సింది. ఆల్మోస్ట్ కిందకు వచ్చేసామండి. మనం కిందకు వచ్చేసాము. ఇక వెహికల్లు అవన్నీ ఇక్కడ పెట్టారు. పునర్దర్శన ప్రాప్తిరస్తు. చూడండి, అంటే మళ్ళీ దర్శించుకోవాలని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను.